లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని దేవదేవుడి ప్రసాదంపై నిందారోపణలు చేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలి అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని తప్పుడు ప్రచారం చేశారు అని బొత్స ఆరోపించారు. తమ స్వలాభం కోసం కొన్ని సంస్థలకు నెయ్యి టెండర్లు కల్పించాలి అనే ఉద్దేశంతో అసత్యాలు చెప్పారని, సిబిఐ నివేదికలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని, ఇందాపూర్ డైరీ హెరిటేజ్తో ఒప్పందం చేసుకుని నెయ్యి సరఫరా చేసింది అని 2015 నుండి 19 మధ్య కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ఇందాపూర్ను బ్లాక్ లిస్టులో పెట్టారని, తర్వాత ప్రభుత్వం మారిన అనంతరం బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లను వెనక్కి పంపి అవే ట్యాంకర్లను మరీ వినియోగించారు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఎక్కడ నేను ప్రజాస్వామ్యంలో చూడలేదు. ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వమే హౌస్ జరగకూడదని, వాస్తవ విషయాలు బయటకు రాకూడదని, వాళ్ళు ఆలోచనలు బయటకు రాకూడదని, వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ దోపిడీ బయటికి రాకూడదని ఇటువంటి కార్యక్రమాలు చేయడం చూస్తున్నాం. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని కోరుతున్నాను. చూడండి కూటమి ప్రభుత్వం తాలూకా విధానం ఎలాగుందో. వాళ్ళకే కానీ వాస్తవంగా ఆ దేవదేవుడి మీద వారిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేయకపోతే ఎందుకు చర్చగలట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దాని నుంచి దూరం వెళ్తున్నారు? ఎందుకు గుడ్డి చాకులు ఎత్తుకుతున్నారు? దేనికోసం? అందుకు సూటుగా ప్రశ్నిస్తున్నాం. దోపిడీ జరిగింది వాస్తవం. ఆ దేవదేవుడి తాలూకు నైవేద్యంలో ఉన్న ఆ ప్రసాదం మీద అడ్డం పెట్టుకుని ఏదైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకున్న హెరిటేజ్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఉన్న ఇంద్రాపూర్ ఉన్న డైరీతో ఉన్న సంబంధాలతో దోపిడీ జరిగిన వాస్తవం అనడానికి ఎంతకంటే నిరసన ఏం కావాలి? ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? లేకపోతే డిస్కస్ చేయొచ్చు కదా, లేకపోతే మాట్లాడచ్చు కదా. కాదు, ఆ దేవదేవుడి మీద వచ్చి నిందలేశారు. అది అడ్డం పెట్టుకొని దోపిడీ ప్రారంభించారు. ఇవాళ వచ్చి అవసరం జరగనీకంట ఎడ్జెంట్ చేశారు. ముఖ్యమైన బడ్జెట్ సమావేశంలో డిస్కషన్ కూడా వాళ్ళు ఎలా చేయకుండా అవసరం వచ్చి మరి చేయడం జరిగింది. అయినా నేను రోజు బడ్జెట్లో లోపాల మీద, బడ్జెట్ ప్రజాకంటగా ఉందనే దాని మీద, బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రజానీకానికి కానీ రాష్ట్రం తాలూకా అభివృద్ధికి కానీ ఏ విధంగా ఉపయోగం లేదనే విషయాన్ని నిన్న మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తేటతెల్లంగా చెప్పారు. మీ పత్రిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మా సభ్యులందరం కూడా ఎవరికి అవకాశం ఉన్న వారికి అంశాల వారీగా నేను మీ ద్వారా